హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది గవర్నమెంట్ జాబ్ అడ్డా పోర్టల్. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలా ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 5138 అన్నది వేకెన్సీ రావడం జరిగింది. దానికి సంబంధించి ఏ ఏ జోన్‌లో ఎన్నున్నాయి, అదే విధంగా మనకి ఎగ్జామ్ ఎప్పుడుంటది, అప్లై డేట్ అన్నది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎండ్ అవుతది, అదే విధంగా మనం ఏ జోన్‌లో అప్లై చేసుకుంటే బెటరు, అదే విధంగా దానికి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటది, మొత్తం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏ విధంగా ఇవ్వబడుతుంది, వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ఇక మొదలుపెట్టినట్లయితే టోటలొచ్చేసి 5138 వేకెన్సీ ఉండడం జరిగింది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి 8/2/2026 అంటే ఫిబ్రవరి 8వ తేదీ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 24వ తేదీ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ జోలికెళ్ళినట్లయితే ఎగ్జామ్ అన్నది ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ అంటే మార్చ్‌లో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఏదన్నా గాని ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఈ 2026 జనవరి లోపల ఎంత ఏజ్ ఉండాలనే దాన్ని బట్టి ఈ రిక్రూట్‌మెంట్‌లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నేను డీటెయిల్స్ చెప్తాను. తర్వాతొచ్చేసి మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషను ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఇచ్చారు. తర్వాత పర్సనల్ బెంచ్ డిసబిలిటీస్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఇచ్చారు. అంటే వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ రిలాక్సేషన్‌తో పాటు వాళ్ళకి అడిషనల్‌గా ఉండడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ జోనల్‌లో ఎన్ని పోస్టులున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఎన్ని పోస్టులున్నాయి, అస్సాం వాళ్ళు ఎన్ని పోస్టులున్నారో, అదేవిధంగా బీహార్ వాళ్ళు, అదేవిధంగా చండీగఢ్, ఢిల్లీ, గోవా ఇలా మొత్తం వేకెన్సీ ఇవ్వడం జరిగింది. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను స్లోగా స్లైడ్ చేస్తున్నాను. ఇంక తర్వాతొచ్చేసి దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 4 టైప్‌లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ ఉంటది. ఆ ప్రిలిమ్స్‌కి సంబంధించి ఏ విధంగా కండక్ట్ చేస్తారో ఒకసారి చెబుతాను చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్‌లో మెయిన్ కండక్ట్ చేసేదొచ్చేసి, ఇప్పుడు మనం సెలెక్ట్ అయిన తర్వాత స్టైఫండ్ అనేది ఉంటది. అదే రూరల్‌లో అయితే 12,300 ఉంటుంది. మెట్రోలో అయితే 15,000 ఉంటది. ఇది కేవలం స్టైఫండ్ మాత్రమే, సాలరీ కాదు. ఇంకా తర్వాత మనకి మెయిన్ కావాల్సినది ఎగ్జామ్ ప్యాటర్న్. ఎందుకంటే ఎవరైనా గాని ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇది ఉంటది. తర్వాత జనరల్ వాళ్ళు గాని, ఓబీసీ గాని, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు గాని 800 పే చేయాల్సుంటది. అదేవిధంగా ఎస్టీ, ఎస్టీ వాళ్ళైతే రూ. 200 పే చేయాల్సుంటుంది. ట్రాన్స్‌జెండర్స్ అయితే 200 పే చేయాల్సుంటుంది. ఇంకా తర్వాత మెయిన్ మనకి ఎగ్జామ్ జనరల్ ఫైనాన్స్ అవేర్‌నెస్ నుంచి 25 క్వెషన్‌లుంటాయి. 25 మార్కులు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వెషన్‌లుంటాయి. 25 మార్కులు. క్వాంటిట్యూడ్, యాప్టిట్యూడ్ నుంచి 25 క్వెషన్స్ ఉంటాయి. 25 మార్కులు. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 క్వెషన్స్ ఉంటాయి. 25 మార్కులు. ఓవరాల్‌గా 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి 1 అవర్ టైమ్ అనేది ఉండడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన నోటిఫికేషన్. దీనికి సంబంధించి మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటాను లింకు. ప్లీజ్ కామెంట్ ఫర్ యువర్ ఒపీనియన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.